ఇదంతా ఊరోళ్ళ సొమ్ము. తాకట్టు పేరుతో ఇక్కడికొచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టెట్టాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాలు కుర్చీ, వడ్డీ కడుతూనే ఉన్నావు. ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఊసరు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేయాలి. యాదవ సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి, నాకు బలి నవ్వొచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెళ్ళిరిసిగలను. సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారో అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయ బొమ్మేది. బిందెలు కూడా కనపట్టలేదండి.